చిరంజీవి గారి సినిమా ఎంబీబీఎస్ అబ్బా ఏటా వాకింగ్ ఏటా స్టైల్ వాకింగ్ ఏంటి ఇందులో కూడా అబ్బా ఆ డ్రెస్సింగ్ చూస్తే బుర్ర పాడైపోతుంది భయ్యా నిజంగా. డ్యాన్స్ నయనతార మాత్రం మామూలుగా వెళ్ళదు భయ్య, ఇందులో మాత్రము మిసాల పిల్ల మాత్రం బుర్ర పిచ్చి అయిపోయింది బాబా నిజంగా. సంక్రాంతి రావాల్సిన సినిమా 2 రోజుల ముందే తీసుకొచ్చారు భయ్య. సంక్రాంతికి బ్లాక్ బస్టర్, మరొక బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి. అనిల్ రావులపురం రాసుకోండి, ఎవ్రీ ఇయర్ గురు చూసి బాణం కొట్టినట్టు ఎవ్రీ ఇయర్ సంక్రాంతి మాత్రం కొడుతుంది ఆయన. బ్లాక్ బస్టర్ ఈవీవి సత్యనారాయణ తర్వాత మళ్ళీ రేంజ్ కొట్టింది అనిల్ రావులపురం గారి కామెడీ. పిచ్చెక్కించాడు భయ్య సినిమాకి మాత్రం, బుర్ర పాడు. చిరంజీవి గారి రేస్ పెరిగిందా తగ్గిందా? చిరంజీవి గారి రే ఎప్పటికీ తగ్గదు, ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. లాస్ట్ టైం కూడా ఒక డైలాగ్ కొట్టా, మెట్టి మీద మెట్టి వెళ్తూనే ఉంటుంది. ఆ మెట్టి ఎప్పుడు పడిపోద్ది, 100 సంవత్సరాల తర్వాత పడతా మెట్టు. అంతవరకు చిరంజీవి ఏజ్ 100 CS అయ్యే వరకు పడదు, పవర్ అలాగే ఉంటుంది. అదే రక్తం అదే పవర్, అంతే సినిమా. మెగా విక్టరీ కాంబినేషన్ ఎలా ఉంది? అబ్బాబా వెంకీ మామ బాబు బుర్ర పాడు చేసేస్తాడు మామ. ఇందులో పాత పాట డ్యాన్స్ చేస్తాడు. యోబాయ్ ఏం డ్యాన్స్ వెంకీ మామ డ్యాన్స్ దొల్లగొడేస్తాడు. చిరంజీవి ఇంద్ర స్టెప్పులు, రామ చిలకమ్మ, ప్రేమమ్మలకమ్మ ఏమా బాబా. మళ్ళీ సేమ్ ఆ సినిమాలో ఆ అన్నయ్య సినిమాలు ఎట్లా డ్యాన్స్ చేస్తాడో అట్లా సేమ్ ఇందులో కూడా డ్యాన్స్ చేసి చూపించాడు భయ్య. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టారే, ఆయన పవర్ తగ్గదు. స్టార్ సూపర్ స్టార్ ఇట్టు కొట్టిన మెగాస్టార్ అంతే. సినిమా దొలగొచ్చింది భయ్య మాత్రం మామ లేదు భయ్య. నాగ చైతన్యకు ఉన్నాడు ముద్దులు మామ, ఈ సినిమాలు ఎరగదీసింది వెంకీ మామ. బుర్ర పాడు అంతే. కేక సినిమా సూపర్. ఫ్యామిలీ అందరూ చూడండి సినిమాని, బుర్ర పాడైపోద్ది. చిన్నపిల్లల సినిమా ఉంటుంది భయ్య. ఈ సినిమాలో చిన్నపిల్లలు కూడా వచ్చి ఈ సినిమా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఈ సినిమా కథ ఏంటంటే, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు విడిపోతారు భయ్య. విడిపోయి లాస్ట్ ఎలా కలుస్తారు, ఈ మధ్య జరుగుతున్నాయి పెళ్లి చేసుకుని విడిపోవడాలు. పెళ్లి చేసి విడిపోతే జరుగుతున్నాయి, కానీ ఎందుకు విడిపోవాలి అని లాస్ట్లో సినిమా కలుపుతాడు భయ్య. బుర్ర పాడు భయ్య సినిమాకి మాత్రం. నిజంగా అనిల్ రావులపురికి మాత్రం నిజంగా దండం పెట్టుకోవాలి భయ్య. బ్లాక్ బస్టర్ మరో సంక్రాంతి 2 రోజుల ముందే వచ్చింది. సంక్రాంతి కావాల్సిన కోడి పందాలు, కానీ మనకు కావాల్సిన చిరంజీవి గారి సినిమా సూపర్ భయ్య అంతే. ఎక్సలెంట్ సినిమా, బుర్ర పాడు. సార్ యు ఆర్ గ్రేట్ సార్. ఇద్దరికి పర్ఫెక్ట్ సింక్ ఇచ్చారు, ఎగ్జాక్ట్ డైలాగ్స్ ఇచ్చారు, ఎగ్జాక్ట్ రోల్ ఇచ్చారు. ఎవరిని కిందికి డిక్రిమినేట్ చేయలేరు వాళ్ళని. చాలా బాగా చూపించాడు. అండ్ మూవీలో మాత్రం గ్యాంగ్ లీడర్లు ఎక్కడైతే స్టాప్ అయిండో సార్ 35 years కింద 1991లో, ఇక్కడ మళ్ళీ అలాగే కనిపిస్తున్నాడు. అదే స్టెప్స్, అదే స్టైల్. బాస్ ఈజ్ బాస్ చెప్పాలంటే ఆయనను చూసి యంగ్స్టర్స్ ఎంతోమంది కెరియర్లు వచ్చి ఆపేసిరు, కానీ నేను ఇంకా ఆగుతలేడు సార్. అసలు 10 years నుంచి ఒక పర్ఫెక్ట్ సక్సెస్ లేదు. ఈ సార్ ఇప్పుడు వచ్చేసింది మళ్ళీ. చిరంజీవి ఈజ్ బ్యాక్ చెప్పాలంటే చాలా బాగుంది. మూవీలో ఎక్స్ట్రాడినరీ కామెడీ, డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. నయనతార మనకు తెలుసు, ఆమె లుక్స్ వైజ్ అయినా ఆమె క్యూట్నెస్ చాలా బాగుంది. ఈ మూవీలో చాలా బాగా ఇంకా నచ్చింది ఏంటంటే నయనతార డ్రెస్సింగ్ స్టైల్ ప్యూర్లీ ట్రెడిషన్, ఇండియన్ ట్రెడిషన్. ఒక్క వల్గారిటీ లేదు, ఒక్క అసలు ఆ స్కోపే లేదు. అసలు ఇవాళ రేపు అలాంటివి లేకపోతే సినిమాకి వచ్చి చూసేవాళ్ళు ఎవరు లేరు. కానీ అవి లేకున్నా చూస్తారంటే నీకు ఆ బోరింగ్ అనేది చేయకుండా ఫ్యామిలీని ఎంటర్టైన్ చేస్తారు. పిల్లలు పెద్దవాళ్ళు అందరు చూడొచ్చు. సంక్రాంతికి ఇంకా 2 movies ఉన్నాయి, కానీ ముందే చెప్తున్నా దీన్ని మించి రాదు. ఇదే బెస్ట్ మూవీ. థ్యాంక్ యూ.